చేయడం ఏంది, భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటే ఇంతకంటే దరిద్రం ఇంకేం లేదు. గతంలో ఎమ్మెల్యేగా టికెట్ కోసం మేము కొట్లాడి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ అంచుల దాకా పోయినాం అనేది వాళ్ళకు ఒక భయం చుట్టుకుంది. ఈ పార్టీలో మళ్ళీ వీళ్ళు వచ్చి ఎమ్మెల్యేగా అక్కడ గెలుస్తారో వీళ్ళని రాజకీయంగా అనగదొక్కాలనే ఒక కుట్రతోటి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మరి ఒక మహిళ అయ్యుండి ఎన్నో పదవులు అనుభవించిన వాళ్ళు ఈరోజు ఒక మహిళ ఫోన్ ట్యాపింగ్ చేసి మీరే రాక్షసానందం పొందుతారంటే అంతకంటే మించిన ఇంకా మాటల్లో చెప్పలేను నేను. మేము ఎంత కష్టపడ్డామో ఎంత పని చేసినామో ప్రజలకు తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఈరోజు ప్రజలు మమ్మల్ని గుర్తించారు. ప్రజలు మాతో మమేకమై ఉన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకుంటున్నాం కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇంత రాక్షసంగా చూడాలని వాళ్ళకి హింసించాలని ఉంది. ఒక మంత్రిగా చేసి ఎన్నో పదవులు అనుభవించి ఈరోజు మా ఫోన్ నెంబర్ ఇచ్చి భార్యాభర్తలు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయడము విచారించదగ్గ విషయము. మరి అక్కడ అడిగిన విషయాలన్నింటి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే ఓకే మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. మార్నింగ్ టు ఈవినింగ్ పార్టీ ప్రోగ్రామ్స్ చేయాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలతో మమేకమై తిరగాలి. నేను ఆ టైంలో అంత ఐడెంటిఫై చేయలేకపోయినా, ఎందుకంటే ఎనీ టైం మనం ఫోన్ రాగానే మాట్లాడడం అంతవరకే పెట్టేయడం, పక్కన చుట్టూ ప్రజలు ఉంటారు, వాళ్ళ సమస్యలు వింటూ ఉంటాము. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మేము అది గమనించలేము. అసలు అంత ఐడియా కూడా రాలేదు మాకు అట్లా చేస్తారు మాది అని చెప్పేసి. సిగ్గుచేటండి, ఇది సమాజానికే సిగ్గుచేటు. చెప్తున్నా కదా, ఒక విధ్వంసం సృష్టించే వాళ్ళని చేయండి ఫోన్ ట్యాపింగ్ వద్దంటుంది, కానీ దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. ఏదానికైనా ఒక లిమిట్స్ ఉంటాయి. లిమిట్ తగ్గట్టు చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరిది ఎంతోమందిని చూస్తూ ఉన్నారు మీరు, అసలు లెక్క లేకుండా ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్త మాటలు వినాలని కూడా వాళ్ళకి సంతోషం ఉందంటే ఇంకా అంతకంటే చెప్పే అది లేదు. చాలా దురదృష్టకరం ఇక్కడికి వచ్చి మేము, ఎందుకంటే మాకు ఈ ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అని తెలిసి ఇక్కడికి రావడం దురదృష్టకరంగా. ఇలా అయ్యే సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి నేను